హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం చూడండి. గట్టిగా అందరూ చదవండి. అందరూ. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ లేదా నమ్మకం లేదా విశ్వాసము, మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. మరోసారి చదవండి. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. హల్లెలూయా. చెప్దాం బిగ్గరగా, చేతులెత్తి చేతులు చెప్దామా? హల్లెలూయా. విశ్వాసం నిన్ను పరీక్ష చేసుకొని సరిచేసుకొనగలిగిన ఆ పరిస్థితులకు వచ్చినప్పుడు నీలో ఎదుటి వారికి కనిపించే ఆ స్వభావం ఏంటి తెలిసినా? ఎదుటివారు చూడగలిగిన స్వభావం ఏంటి తెలిసినా? లేదా నీవు చూడగలిగిన స్వభావం ఎలా ఉంటుందో తెలిసినా? అక్కడ గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, వాగ్దానము చేసిన దేవుడు ఎవరంట? చెప్పండి గట్టిగా. నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ లేదా మన నమ్మకం లేదా మన విశ్వాసము విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుంటాము. నిశ్చలముగా పట్టుకుంటాం. హల్లెలూయా. ఇక కదిలిపోకుండా మనం పట్టుకుంటామంట. మనం ఒప్పుకొనినది పట్టుకుంటాం. ఒప్పుకొనది కాదు నేను చెప్పేది. మనం ఏదైతే విశ్వాసం విషయమై ఒప్పుకుంటామో ఆ విశ్వాసం విషయమై మనం ఒప్పుకున్నదే పట్టుకుంటాం. నిశ్చలముగా పట్టుకుంటాం. ఇక చల్లం ఉండదు దాంట్లో. అలా పట్టుకుంటే ఇక దాన్ని వదిలిపెట్టాం. అట్టి స్థితిని ప్రభువు అనుగ్రహించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆ స్థితిలోనే మనం రాగలగాలి ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు చూడండి, అది అర్థమయ్యేదానికి మీకు చెప్తాను, గమనించండి. ఒక వాక్యం ఉంది చూడండి. మత్తయి సువార్తమానం 12:34. మత్తయి సువార్తమానం 12:34. అందరూ చదవండి ఆ మాట. హృదయమందు నిండి ఉండు దానిని బట్టి, అందరూ మన చదవండి. హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు ఏం చేస్తుందంట? మాట్లాడుతూ ఉంటుందండి. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడతాం. మనం విశ్వాస విషయమై మనం ఒప్పుకొనినది, ఆ మాట గమనించి, ఒప్పుకొన్నది. ఒప్పుకోవడం ఏది? కళ్ళు ఒప్పుకుంటాయా? చెప్పండి. కాళ్ళు ఒప్పుకుంటాయా? చేతులు ఒప్పుకుంటాయా? ఏది ఒప్పుకునేది? నీ నోరు ఒప్పుకుంటుంది. అర్థమవుతుందా? నీ నోరు చెప్తుంది, నీ నోరే ఒప్పుకుంటుంది. అర్థమవుతుందా? నిజమేదో అబద్ధమేదో, కానిది ఏదో. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళ? ఒప్పుకోనేది ఏంటంటే నీ నోరు. అవునండి అనేది ఏది? నోరు. అర్థమవుతుందా? ఇప్పుడు అదే విషయం మీరు గమనిస్తే హృదయం, అర్థమవుతుందా, విశ్వాసముతో నింపబడి ఉంటే ఇప్పుడు నోరేది మాట్లాడుతుంది? గట్టి చెప్పండి, తెలిసింది చెప్పండి. హృదయంలో విశ్వాసం నింపబడి ఉందనుకోండి, నోరు ఏం మాట్లాడుతుంది? విశ్వాసం మాట్లాడుతుంది. అట్టి కృప దయచేయును గాక. హల్లెలూయా. అందుకని అక్కడ రాయబడిన మాట ప్రియమైన వాళ్ళరా, హృదయమందు నిండి ఉన్న దానిని బట్టి. అక్కడ దేవుడు వాళ్ళని ఎంత స్పష్టంగా, సర్ప సంతానమా మీరు చెడ్డవారై ఉండి ఎలాగ మంచి మాటలు మాట్లాడతారు? హృదయం చెడిపోయింది, మాటలు ఏ వస్తాయి? చెడ్డ మాటలు వస్తాయి. హృదయం పాడైపోయింది, ఇప్పుడు మాటలు వస్తాయి? పాడైపోయిన మాటలే వస్తాయి. హృదయం బాగుంది, బాగుగలిగిన మాటలే వస్తాయి. అర్థమవుతుందా? నీవు బాగుపడ్డావు, హృదయంలో నేను బాగుపడ్డాను అన్న దానితో నింపబడి ఉంది. ఇప్పుడు నోరేం మాట్లాడుతుంది? బాగుపడే మాటలే మాట్లాడుతుంది. హల్లెలూయా.
హృదయం ఏదైతే నింపబడి ఉంటుందో దానినే నోరు మాట్లాడును గాక. ఇంకొక మాట చూపిస్తాను చూడండి, 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. రోమాపత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. రోమాపత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో, అందరు చదవచ్చు కదా, అందరు వెనక్కి వినపడట్లా. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయముల్లో, ఎక్కడ ఎక్కడ గట్టిగా, హృదయముల్లో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఏం చేస్తారు, ఒప్పుకుంటారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ రోజుల్లో అయితే, ఈ రోజుల్లో కాదులే, ఆ రోజుల్లో అయితే మొట్టమొదట బాప్తిసం పొందిన రోజుల్లో, నేను బాప్తిసం పొందిన ఆ రోజుల్లో ఇద్దరు నీళ్ళలోకి దిగాం. పాస్టర్ గారు నేను నీళ్ళలోకి దిగిన తర్వాత ఆయన, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా విశ్వసిస్తున్నావా అని అడిగా. విశ్వసిస్తున్నాను అన్నా. అర్థమవుతుందా? యేసు ప్రభు నువ్వు విశ్వసిస్తున్నావు కనుక ఆయన నీకు రక్షణ కలుగు చేస్తాడన్న నిర్ధారణ నీకుందా? ఆయన్ని రక్షిస్తాడని నమ్మకం నీకుందా అని అడిగేవాళ్ళు ఆ రోజుల్లో. పాత రోజుల్లో బాప్తిసం పొంది ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది ఈ విషయం. ఇప్పుడు బాప్తిసం పొందుతామంటే ఏమంటే విశ్వసించారు కాబట్టి అడిగేది లేదు, ఏమీ లేదు, ముంచుతా ఉన్నాం, పంపిస్తూ ఉన్నాం. అర్థమవుతుందా? ఆ మాట చూడండి, అక్కడ హృదయముల్లో విశ్వసిస్తారు, రక్షణ కలుగునట్లుగా ఏం చేస్తారంట, నోటితో ఒప్పుకుంటారు. నోటితో ఒప్పుకుంటారు. అంటే అదేవిధంగా మనం గమనించాల్సింది, హృదయం ఏదైతే నిండి ఉంటుందో నోరు అదే మాట్లాడుతూ ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, కనుక నీ వ్యక్తిగత జీవితంలో హృదయం అంతా విశ్వాసముతో నింపబడును గాక. హృదయము విశ్వాసముతో నింపబడి ఉండును గాక. అది ఏ రోజైనా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఏ విషయంలోనైనా సరే నువ్వు విశ్వాసము చేత నింపబడితే నీ నోరు అదే మాటలు మాట్లాడతా ఉంటుంది గాక. హల్లెలూయా. మీకు ఇంకా అర్థమయ్యేదానికి చెప్తాను చూడండి. యేసు ప్రభు వారు సశరీరుడుగా కృపాసత్య సంపూర్ణుడుగా ఈ భూమి మీద సంచరిస్తున్న ఆ రోజుల్లో యేసు ప్రభు దగ్గరికి ఎంతోమంది వచ్చారు. బాగుపడాలి 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 వచ్చారు. వచ్చినప్పుడు మీరు గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు ఏమంటే కొన్ని సందర్భాల్లో చేయబెట్టి ముట్టి బాగు చేసేసాడు. అర్థమవుతుందా? కొన్ని సందర్భాల్లో ఏమన్నా తెలిసిన, ఇది నేను చెయ్యగలనని నీవు నమ్ముచున్నావా? అర్థమవుతుందా? ఇది నేను చేయగలనని నమ్ముచున్నావా? నీవు నమ్ముచున్నావా? ఆ మాట చూపిస్తాను, చూస్తారా? 9:28 చూడండి. మత్తయి సువార్తమానం 9:28. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గ్రుడ్డి వారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? ఇద్దరు వచ్చారు, గుడ్డోళ్ళు ఇద్దరు యేసుప్రభు దగ్గరికి వచ్చారు. ఏం కావాలరా? అయ్యా మాకు చూపు కావాలి. చూపు కావాలా? ఎవరు ఇవ్వలేదా? ఎవరు ఇవ్వలేదు. ఎక్కడికైనా పోయారా? అక్కడికి పోయాం, ఇక్కడికి పోయాం, ఇక్కడ పోయి అన్ని చోట్ల తిరిగామయ్యా, అంతా అయిపోయిందయ్యా, చేసే ప్రయత్నాలు అయిపోయినాయ్యా, అన్ని ప్రయత్నాలు అయిపోయినాయా. సరే, ఇప్పుడు నా దగ్గరికి వచ్చారు కదా, నేను దీనిని చేయగలను నీవు నమ్ముచున్నావా? హల్లెలూయా. ఏమన్నాడు? అంటే వారి హృదయంలో ఏముండాలని కోరుకుంటున్నాడు? చెప్పండి గట్టిగా. విశ్వాసం ఉంటే ఏ మాటలు మాట్లాడతారు? వాళ్ళు అంటారు. తర్వాత చూడండి, చేయగలని నమ్ముచున్నావా అని వారు అడుగగా, వారు ఎలా నమ్ముచున్నామని చెప్పారు? ఎలా నమ్ముచున్నామని చెప్పారు? అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళనా? యేసు ప్రభుకి అవసరం ఏంటంటే విశ్వాసం అవసరం. అర్థమవుతుందా? నీ హృదయం విశ్వాసం చేత నింపబడాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. విశ్వాసం ఏమంటే నింపబడితే, హృదయం అంతా నింపబడితే నీ నోటి మాటలు ఎలా ఉంటాయి తెలిసినా అలాగే ఉంటాయి. హల్లెలూయా. విశ్వాసపు మాటలే ఉండును గాక. హల్లెలూయా. ఇంకా మీరు ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా,
శతాధిపతి అనే వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత, అయ్యా నా దాసుడు మిగుల బాధపడుతూ ఉన్నాడు, పక్షవాతపు రోగంతో బాధపడుతూ ఉన్నాడు. అవునా, నేను వచ్చి వాడిని స్వస్థపరుస్తా, నీవు రావాల్సిన అవసరమే నాకు లేదయ్యా. ఏంటి మరి ఏం చేయాలి? మాట పంపితే చాలయ్యా. ఏం చేయాలి? మాట సెలవిస్తే చాలయ్యా. మాట సెలవిస్తే సరిపోద్దా? చాలయ్యా. నీ మాట సెలవిస్తే చాలయ్యా, జరిగిపోద్దయ్యా. అప్పుడు ప్రభు అంటాడు, ఇశ్రాయేలీలో కూడా ఇంత విశ్వాసం ఉన్నట్లుగా నేను చూడలేదే. ఇశ్రాయేలీలో కూడా అతడు ఎవరు? అన్యుడు, యేసుప్రభుని విశ్వసించలా, యేసుప్రభుని నమ్మలా. అయినా సరే యేసుప్రభు బాగు చేస్తాడన్న ఆ నమ్మకం అతను ఉండి ఆయన అంటాడు, నువ్వు మాట సెలవిస్తే చాలయ్యా. హల్లెలూయా. ఇంకొక విషయం మీరు గుర్తు చేయగలిగితే ప్రియమైన వాళ్ళరా, కనాను స్త్రీ తన కుమార్తె దయ్యం బట్టి బాధపడుతూ ఉంటే ఆమె గారు వచ్చింది యేసుప్రభు దగ్గరికి. యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా కరుణించు 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 అంటే ఆమె యేసుప్రభు ఏమి పట్టించుకోకుండా పోతా ఉన్నాడు. విన్నట్లుగా పట్టించుకోకుండా పోతా ఉంటే ఆమె పట్టు వదలకుండా, ప్రభువా కనికరించు కనికరించు కరుణించు కరుణించు అని కేకలు వేస్తూ ఉంటే ప్రభువు ఏమండి అక్కడ మనం గమనిస్తే ఆమె కోరికని ఏమన్నట్టు తెలిసినా, అమ్మా నేను పిల్లల కోసం తెచ్చిన రొట్టె కుక్క పిల్లలకి వేయటం యుక్తము కాదు అని అంటే, ప్రియమైన వాళ్ళరా ఆమంటది, సరేనయ్యా నేను ఒక కుక్కని నా కుమార్తె కుక్క పిల్ల అనుకో, టేబుల్ మీద యజమానుడు పెట్టుకొని తింటా ఉంటాయి, జారి పడితే ఎవరు తింటారయ్యా? కుక్క పిల్లలే కదయ్యా తినేది. ఆ తర్వాత ప్రభు అంటాడు, నీలో ఉన్న విశ్వాసం స్వస్థపరచును గాక. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు ఏం చూస్తున్నాడు ఇప్పుడు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఆమెలో విశ్వాసం లేకపోతే ఆ మాట మాట్లాడేదా? అతగాడిలో విశ్వాసం లేకపోతే ఆ మాట మాట్లాడేవాళ్ళ? కనుక ప్రియమైన వాళ్ళ హృదయము విశ్వాసంతో నింపబడాలి. ఎంతగైతే విశ్వాసంతో నింపబడుతుందో అంతగా ఆ మాటలే మనం మాట్లాడుతూ ఉంటాం. మన దైనందిన జీవితంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అలాంటి మాటలే మాట్లాడుతూ ఉంటాం. అట్టి కృప ప్రభు మనందరి మీద కుమ్మరించును గాక. హల్లెలూయా హల్లెలూయా. బైబిల్లో మీకు 2-3 మాటలు చెప్తాను, గమనించండి. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుంచి నడిపించబడుతున్న ఆ రోజుల్లో పాలుతేనె ప్రవహించే దేశం సమీపంలో ఉంది. చేరే సమయం ఆసన్నమైంది, సమీపంలో ఉంది. ఈలోపు మరి మోషే గారికి ఎందుకు ప్రేరేపణ వచ్చిందో, లేకపోతే వాళ్ళందరూ మాట్లాడిన మాటలు విన్నాడో, ప్రియమైన వాళ్ళరా ఆ గోత్రాలు 12 ఉంటే ఆ గోత్రకర్తల్ని పిలిపించాడు, ఆ పెద్దల్ని పిలిపించాడు, 12 మంది పిలిపించి ఏమన్నా తెలిసిన, ఇదిగో మీరు పాలు తేనె ప్రవహించే దేశంలోకి వెళ్ళండి. దేవుడు ఏం చెప్పాడు తెలిసిన, అది కొండలు లోయలు కలిగిన ప్రాంతం అని చెప్పాడు, అది సారవంతమైందని చెప్పాడు. ఇప్పుడు మీరు వెళ్ళిన తర్వాత కొండలు లోయలు ఉన్నాయో లేదో చూడండి, ఆ తర్వాత ఆ భూమి సారవంతమైందో లేదో చూడండి, ఆ తర్వాత బావులు ఉన్నాయో లేదో చూడండి, ఆ ఇళ్ళు ఎలా ఉన్నాయో చూడండి, ఆ మనుషులు ఎలా ఉన్నాయో చూడండి, ఆ పంట ఎలా ఉందో చూడండి, సారవంతమైందో లేదా మొత్తం చూచి మీరు రండి అని పంపించినప్పుడు ప్రియమైన 12 మంది అలా వెళ్ళిపోయి అంతా చూశారు. ఆ దేశమంతా తిరిగి చూశారు. అర్థమవుతుందా? తిన్న కాడికి తిన్నారండి. ఆ తర్వాత ఒక ద్రాక్ష గెల ఇద్దరు కలిసి మోయలేకుండా ఉంటే అంత గొప్ప గెలని మోసుకుంటా తీసుకొని వచ్చిన తర్వాత, ఏంట్రా ఎలా ఉంది మీరు చూస్తున్న దేశం ఏంటి దాని పరిస్థితులు అని అడిగితే, మోషే గారు మీరు చెప్పినట్లుగా అది పాలు తేనె ప్రవహించే దేశమేనండి, అది కొండలు లోయలు కలిగిన దేశమేనండి, అది సారవంతమైన దేశమేనండి. అసలు ఆ చెట్లు కానీ ఆ ఫలాలు కానీ మామూలుగా లేవండి. అక్కడ బావులు ఉన్నాయండి, బావులో నీళ్లు తాగామండి, ఆ చెట్ల ఫలాలు తిన్నామండి, ఎంత రుచిగా ఉన్నాయనండి. అన్నీ చెప్పుకుంటా వచ్చి అక్కడ ఇళ్ళు ఉన్నాయండి, కోటలండి, అవి మామూలుగా లేవండి అని చెప్తానే వచ్చి చివరికంటారు, అయితే అక్కడున్న మనుషులు మాత్రం ఉన్నత దేహులు,
వాళ్ళు రాక్షసుల్లాగా ఉన్నారు బాబు. వాళ్ళని జయించడం మన వల్ల కాదు. మనం పోయి వాళ్ళని మీదకి యుద్ధానికి వెళ్ళి వాళ్ళని జయించి అది మనం స్వాధీనం చేసుకోవాలని నువ్వు చెప్తున్నావు. అది మాత్రం ఎప్పటికీ జరగదు, అది కాదు అన్న మాటలు మాట్లాడుతున్నారు ప్రియమైన వాళ్ళ. 10 మంది అలా మాట్లాడితే ఇద్దరు అంటారు, ఏం మాటలు మాట్లాడుతున్నారు మీరు, అంత మంచి మాటలు చెప్పారు కదా, దేశం బాగుందన్నారు, చెట్లు బాగున్నాయన్నారు, నేల బాగుందన్నారు, బావులు బాగున్నాయన్నారు, నీళ్లు బాగున్నాయన్నారు, రుచి బాగుంది అన్నారు, అన్ని బాగానే ఉన్నాయి, మరి దీని గురించి ఎందుకు చెప్తున్నారు ఇట్లా? లేదురా, దేవుడు మన ఎందు ఆనందిస్తే తప్పకుండా మనం అక్కడ చేరతాం. వారి మీద ఉన్న నీడ వారి మీద లేదు, ఇప్పుడు అది పోయింది. ఆ దేశంలోకి వెళ్తాం, మనం స్వాధీనం చేసుకుంటాం, అది మన స్వాధీనం దేవుడు చేస్తాడన్న. చూడండి, ఆ విశ్వాసపు మాటలు ఇద్దరే చెప్పగలుగుతా ఉన్నారు. 10 మంది ఏమో అవిశ్వాసం మాటలు చూడండి, పోయేటప్పుడు ఏక మనసుతో పోయారు, ఏక తాత్పర్యంతో పోయారు, ఏక భావంతో పోయారు. పోయింది, వచ్చిన తర్వాత 2 గుంపులుగా మారారు. పోయినప్పుడేమో ఒకే గుంపు, వచ్చినప్పుడేమో 2 గుంపులుగా మారారు. ఒకసారి గమనించిన ప్రియమైన వాళ్ళరా, మోషే చూసిరండ్రా బాబు అని పంపిస్తే వాళ్ళు తీసుకొచ్చిన ఏమండి సమాచారం ఏంటి, వాళ్ళు తీసుకొచ్చిన రిపోర్ట్ ఏంటి అర్థమవుతుందా? నువ్వు చెప్పే ఆ మాటలు అర్థమైతే నీలో విశ్వాసం ఉందా లేదా అనేది అది నువ్వు పరీక్ష చేసుకోగలగాలి. అర్థమవుతుందా? భార్యాభర్తలు ఇద్దరున్నారు, మాట్లాడుకుంటా ఉన్నారు. భార్య ఏం మాటలు మాట్లాడుతుంది, భర్త ఏం మాటలు మాట్లాడుతున్నారు. ఇద్దరు విశ్వాసం మాటలు మాట్లాడగలుగుతున్నారా లేదా? ఒకరి విశ్వాసం మాటలు మాట్లాడితే ఒకరి విశ్వాసం మాటలు మాట్లాడుతున్నారా? నువ్వు మాట్లాడే మాటలే నువ్వు విశ్వాసవే. ఆ మాట నేను అనకూడదు, ఏంటది చెప్పండి, మీరే ఆలోచన చేసుకోండి. నువ్వు విశ్వాసవా కాదా అని నీకే అర్థమైపోద్ది. నువ్వు మాట్లాడే మాటను బట్టి నీ రిపోర్ట్ అర్థమైపోద్ది. నువ్వు ఇస్తున్న రిపోర్ట్ని బట్టి అర్థమైపోతుంది. నువ్వు తెస్తున్న సమాచారం ఉందే, రిటర్న్ తీసుకొస్తున్న సమాచారం ఉందే, దాన్ని బట్టి అర్థమైపోద్ది నీ విశ్వాసం ఎంత ఉంది, ఏ స్థాయిలో ఉందో అనేది. దాన్ని గుర్తెరుగుదురుగాక, ఆలోచన చేసుకుందురుగాక. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళరా? కొందరేమో హృదయాన్ని కృంగదీస్తారు, కొందరేమో హృదయాన్ని చెప్పరాబండి ఉత్తేజపరుస్తూ ఉంటారు. 10 మంది ఏమో కృంగదీస్తూ ఉన్నారు. వాళ్ళు కురింగిపోయింది కాకుండా ఆ జనసమూహం మొత్తాన్ని కృంగదీస్తూ ఉన్నారు. ఇది 6 లక్షల కాల్బలం ఉంటే అంతమందిని అవిశ్వాసంలోకి తీసుకువెళ్తా ఉన్నారు. ఎప్పుడైనా మెజారిటీ పీపుల్ మాట నెగ్గుద్ది కానీ ఏమండి మెజారిటీ లేని పీపుల్ ప్రజల మాట నమ్ముతారా? గట్టి చెప్పరేమండి. అబద్ధాన్ని నమ్మినట్లుగా నిజాన్ని నమ్ముతారా? అదేదంటారు కదా, అబద్ధం అనేది ఊరంతా ఊరేగి వస్తుందంట, అప్పటికి నిజం అనేది ఇంట్లో చెప్పులు కూడా తొడుక్కోదంట. అర్థమవుతుందా? ఈ రోజున అలాంటి పరిస్థితులకు వెళ్ళిపోతా ఉన్నారు. విశ్వాసమే, మందిరానికి వస్తున్నావు, మారుమనసు పొందావు, బాప్తిసం కూడా పొందావు, పరిశుద్ధాత్మ కూడా నింపబడుతున్నావు, అన్య భాషల మాటలతో మాట్లాడుతూనే ఉన్నావు, మంచిదే కాదనట్లే, ఎదుగుతున్నట్లుగా నీకు అనిపిస్తూ ఉంది. అయితే నీ విశ్వాసం స్థాయి ఎలా ఉందో గమనించు. నీలో విశ్వాసం ఉందే, అది ఏ స్థాయిలో ఉంది గుర్తెరుగు. అది పరీక్షించుకోగలుగుతున్నావా? ఆలోచన చేసుకుందరు గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మీకు చెప్పాలనుకుంటే ఒక గ్లాసు ఉంది, గ్లాసులో సగానికి నీళ్లున్నాయి. సగం గ్లాసులో నీళ్లుంటే ఇద్దరిని పిలిచిన తర్వాత ఒక వ్యక్తి ఏం చెప్పేసిన, నీళ్ళు ఎన్ని ఉన్నాయిరా? గ్లాసులో కనపడని గ్లాసులు ఉంటాయి కదా, కనిపించే గ్లాసులు ఉంటాయి, కనపడని గ్లాసులు ఉంటాయి. నీళ్ళు ఎన్ని ఉన్నాయిరా అని అడిగితే 1/2 గ్లాస్ ఉన్నాయండి అంటారు. అంటే నీళ్లు సగానికే ఉన్నాయండి అంటారు. అవునా కదా? 1/2 గ్లాసు అంటారు. ఇంకొకరిని అడిగితే అదే నీళ్లను చూసి ఆ వ్యక్తి ఏమన్నా తెలిసిన 1/2 ఫుల్గా ఉన్నాయి అన్నాడు. ఇతడేమన్నాడు? 1/2 గ్లాసే ఉన్నాయి అన్నాడు. అతడేమన్నాడు? 1/2 ఫుల్గా ఉన్నాయి అన్నాడు.
రెండు ఒకటే, రెండు ఒకటే. అయితే చెప్పే మాటలు మారిపోయాయి. ఇప్పుడు వీళ్ళిద్దరి విశ్వాసం ఎవరికి ఉంది చెప్పరామండి? హాఫ్ గ్లాస్ ఉన్నాయన్నోడికి ఉందా? హాఫ్ ఫుల్ ఉన్నాయనుకో ఉందా? అర్థమవుతుందా? ఇతగాడి విశ్వాసం ఏంటి, అతగాడి విశ్వాసం ఏంటి? అర్థమవుతుందా? అంటే మన నోట వచ్చే ప్రతి మాట ఎలా ఉండాలి తెలిసిన? పాజిటివ్గా ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉండాలి? గట్టిగా చెప్పండి. ప్లస్లోనే నువ్వు మాట్లాడగలగాలి, మైనస్లో ఎప్పుడు మాట్లాడకూడదు. ఎందుకని? నీ హృదయము చెప్పండి పాజిటివ్తో నింపబడితే, విశ్వాసంతో నింపబడితే ఆ విశ్వాసం మాట్లాడుతుంది నోరు. ఆ స్థితిలోనికి ఒక ఆత్మ సంబంధంగా నడిపించబడుతూ ఉన్నాం అనుకుంటున్న వ్యక్తి జీవితం రాగలగాలి. నా ప్రభు దయచేయును గాక. హల్లెలూయా. నా ప్రభు నిత్యంగా ఆ స్థితిలోకి తీసుకొని వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పరిస్థితి అయినా కానీ, ఏ విషయమైనా కానీ నువ్వేం చేయాలి తెలిసిన? పాజిటివ్గా మాట్లాడగలగాలి, పాజిటివ్గా మాట్లాడగలగాలి. చూసిన వెంటనే నెగిటివ్లోకి వెళ్ళిపోకూడదు. చూసిన వెంటనే మనసుకి ఎప్పుడు మాట్లాడుకోకూడదు. ప్రియమైన వాళ్ళు, మనసుకి ఎప్పుడు మాట్లాడమాకండి. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటా ఉండే ఈ లోపు సంబంధం అంటగట్టేస్తారా? మన వాళ్ళ బతుకులు అట్లున్నాయి. అర్థమవుతుందా? ఆ అబ్బాయి ఆ అమ్మాయి మాట్లాడుకుంటా ఉన్నారు. ఒకవేళ మాట్లాడుకుంటున్నారు అనుకో, ఈ లోపే ఆ అబ్బాయి ఆ అమ్మాయితో గంటలను మాట్లాడాడు. ఏం మాట్లాడా? ఏముందో ఏమీ లేకపోతే అంతసేపు ఎందుకు మాట్లాడతారా? అంటగట్టేయడమే. అన్నాడు భార్యలు లేరా, అట్లాంటి భర్తలు లేరా? అర్థమవుతుందా? అందుకేనా కుటుంబాలు పాడైపోతున్నది. అందుకేనా కుటుంబాలు ఏమండి చుట్టుకొకరు పుట్టుకొకరు మారుతున్నది. అందుకేనా సమాధానం లేకుండా పోయేది. అందుకేనా అక్కడ అభివృద్ధి పదం కనిపించకపోయేది. అందుకేనా ఆత్మ సంబంధంగా నువ్వు ఒత్తిడి లేకపోయిందని కారణం అది కాదా? ఆ మధ్య ఇడు పార్కుకు పోయాడంట. శనరావూరు పార్క్ అనుకోండి, మీకు బాగా తెలుస్తుంది కదా. లేకపోతే గుంటూరుకు పోతే గాంధీ పార్క్. అది గాంధీ పార్కా? లేకపోతే ఇంకొంచెం కూడా దూరం పోయి ఉంటారులే, మంగళగిరి దగ్గర కూడా పోయి ఉంటారు మీరు. అదేముంది చెప్పొచ్చుగా, నాకు తెలుసు కదా. మీరు ఆల్రెడీ షికార్లు చేసే స్థితిలో ఉన్నారు కదా. హాయి ల్యాండ్ కూడా పోయే ఉంటారు, అంత దూరం కూడా పోయే ఉంటారు. పోయారు అనుకో, పార్కుకో లేకపోతే అక్కడికో ఇక్కడికి పోయి అక్కడ ఉన్నారనుకోండి, కూర్చొని ఉన్నారనుకోండి. నీ పని ఏంటి? నువ్వు ఎందుకు పోయావు చెప్పొచ్చుగా. ఎందుకు పోయావు? చూసేదానికి పోయావు. చూసేదానికి పోయిన వ్యక్తి ఏం చేయాలి? చూడాల్సింది చూడాలి, కాముగా రావాలి. అవునా కదా? అదే పార్కులో అక్కడాడో ఇద్దరు కూర్చొని ఉన్నారు. నల్లటి గ్లాసులు పెట్టాడు. వాడి ముఖం చూస్తే ఎర్రగుంది, దొండపండు లాగుంది. నల్లటి గ్లాసులు పెట్టాడు. ఇలా కూర్చొని కాళ్ళూపుతా పక్కలో ఒక అమ్మాయి, మీకు చెప్పకూడదు మరి. హల్లెలూయా. ఒక అమ్మాయి కూర్చొని ఏమండి, ఆ తర్వాత వాడు ఇట్లా చేసి ఏమండి, ఆ పిల్ల ఇలా చేసి మాట్లాడుకుంటా ఉన్నారు. వాళ్ళే మాట్లాడుకుంటారు, మనకు తెలీదు. తెలుసుద్దా? పక్కలో ఫోన్లో మాట్లాడుతున్నది ఏమో అర్థం కాదు. అవునా కదా? ఆడాడో కూర్చొని మాట్లాడుకుంటే ఏం అర్థమవుతుంది? ఒకవేళ లిప్ రీడింగ్ వస్తే వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందో నాకు తెలియదు ఆ విషయం. హల్లెలూయా. మొత్తం మీద మాట్లాడుకుంటా ఉన్నారు. ఇటు పోయినోడు పోయి ఏం చేయాలా? అక్కడ ఏదైనా వాటర్ ఫాల్స్ ఉంటే, అదే వాటర్ ఫాల్స్ అంటే ఏమంటారు వాటిని చెప్పొచ్చుగా. ఒక రంధ్రంలో ఎంత ఉంటుంది, అందులో నీళ్ళు పోతా ఉంటే అందులో దూకితే ఎక్కడో పోయి తేలుతారు కదా. స్విమ్మింగ్ పూల్ కాదు, ఏమంటారా మీకు తెలియాలి. లేకపోతే సగం పైప్ ఉంటుంది, సగం కోసేసుకుంటే సగం పైపే, అందులో నీళ్ళు ఉంటే నీళ్ళు పోతా ఉంటే అందులోకి పోతే అలా పోతా ఉంటాం. వీడు పోయి చూడాలా, లేకపోతే ఆడికి పోయి ఎక్కాలా, టికెట్ తీసుకొని ఎంజాయ్ చేసుకొని కాముకు రావాలా. అవునా కదా? వీళ్ళు మాట్లాడుకుంటా ఉంటే వీడు పోతాడు, అలాంటి పోతాడు, మళ్ళీ ఇటు వస్తాడు, వీడు అనుకునేది ఏం తెలిసిన
గంటన్నర నుంచి చూస్తున్నా, వాళ్ళు అణిచి లేయడం లేదే. వీడికి ఎందుకు? వీడికి ఏం అవసరం? వీడు ఎందుకు పోయాడు? ఈయన అడుగుతున్నారు చెప్పొచ్చుగా, వీడు ఎందుకు పోయాడు కదా. చూసిరావడానికి పోయినాడు, చూసి రావచ్చు. కాలు చూస్తే ఎట్లా? చూసి రావడానికి పోయినా చూసి రావాలి కదా. వాళ్ళు ఏం మాట్లాడుకుంటే వీడికెందుకు, వాడు ఎంతసేపు మాట్లాడుకుంటే వీడికెందుకు, వాడు ఎంతసేపు అక్కడ కూర్చున్నట్టు వీడికెందుకు, వీడికి ఏం పని? అర్థమవుతుందా? మరలా పోతాడు, మరలా వస్తాడు, మరలా పోతాడు. అక్కడ పోయి టీ కొట్టుంటే అక్కడ టీ తాగుతాడు, మళ్ళీ స్నాక్స్ ఉంటే అక్కడ స్నాక్స్ తింటాడు, మళ్ళా ఆ డాడీకి పోతాడు, చూస్తాడు, మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి. వీళ్ళ మీద నుంచి ఫోకస్ పోట్లే. అర్థమవుతుందా? ఆ తర్వాత వాళ్ళు పాపం సాయంకాలంగా ఎండ ఇంత అయిపోయిన తర్వాత ఆ ఇద్దరులా మాట్లాడుకున్నారు, ఏదో తెలుసుకున్న తిన్నారు. ఆ తర్వాత పోదాం పద అనుకొని ఆ అమ్మాయి లేచిందండి. ఆ తర్వాత ఈడు కూడా లేచాడు. లేస్తే ఆ పిల్ల చేతిలో కర్ర ఉంది, ఎంత పెద్ద కర్ర. ఈ కర్ర వాడి చేతులు పెట్టి, ఒక మొదలు వాడి చేతులు పెట్టి, ఒక మొదలు ఈమె చేతులు పెట్టుకొని పోదాం నడిపించుకుంటా పోతా ఉంది. వాడెవడు ఇప్పుడు చెప్పండి? అంటే వీడికి ఏ తపన? వాస్తవం తెలీదు. అర్థమైందా? వాళ్ళ గురించి వాస్తవం తెలీదు, నిజం తెలీదు. అయినా సరే ఏం మాట్లాడతాడు. ఇప్పుడు అర్థమైందా? మీకు అర్థమైందా? ఇంకా అర్థం కాకపోతే ఎట్టుంటుంది? హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, మీ వ్యక్తిగత జీవితంలో ఏ విషయాన్ని కూర్చొని ఎప్పుడు ఏదైనా సరే మైనస్గా మాట్లాడడం నీ జీవితానికి మంచిది కాదు. నీ హృదయములో అది నిండి ఉంది కాబట్టి అదేదంటారే పచ్చ కామెరలోడికి. ఇప్పుడు చెప్పండి గట్టిగా, ఇదన్నా తెలుసు కదా. ఈ మనిషికి పచ్చ కామెరలు అయినాయి. అర్థమవుతుంది? నాకు పచ్చ కామెరలు అయినాయి అని అనుకోరు. అర్థమైందా? ఇప్పుడు లోకమంతా ఎలా కనబడుతుందన్నా, హే ఆడు పచ్చ కనపడుతుంది, వీడు పచ్చ కనపడుతుంది, వీడు పచ్చ కనపడుతున్నాడు అంటాడు. అరే అసలు పచ్చదనం అయింది ఎవరికి చెప్పరండి? వీడికి పచ్చ కామెరలు అయినాయి. ఏమంటే హృదయం అంతా లోపలంతా పెట్టుకొని, ఏమంటే ఇప్పుడు మరలా ఏ మాటలు వస్తాయి? ఇప్పుడు చెప్పండి, విశ్వాసం మాటలు వస్తాయా? పొరపాటును కూడా రావు. ఎందుకు వస్తాయి?